దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ట్రంప్ టారిఫ్ భయాలతో సెన్సెక్స్ 500కు పైగా పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 200కు పైగా పాయింట్లు కోల్పోయి 23,277 వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా అధ్యక్షుడు వివిధ దేశాలపై టారిఫ్లు విధిస్తూ నిర్ణయాలు తీసుకోవడం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీస్తోంది. శుక్రవారం ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెలువడనున్నాయి. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని అంచనాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మదుపరులు కాస్త ఆచితూచి వ్యవహరిస్తుండడం కూడా మార్కెట్లపై ప్రభావం చూపిస్తోంది. మరోవైపు రూపాయి విలువ అమెరికా డాలర్తో పోలిస్తే 67 పైసలు తగ్గి రికార్డు కనిష్ట స్థాయి 87.29కి చేరుకుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ట్రంప్ టారిఫ్ భయాలతో సెన్సెక్స్ 500కు పైగా పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 200కు పైగా పాయింట్లు కోల్పోయి 23,277 వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా అధ్యక్షుడు వివిధ దేశాలపై టారిఫ్లు విధిస్తూ నిర్ణయాలు తీసుకోవడం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీస్తోంది. శుక్రవారం ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెలువడనున్నాయి. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని అంచనాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మదుపరులు కాస్త ఆచితూచి వ్యవహరిస్తుండడం కూడా మార్కెట్లపై ప్రభావం చూపిస్తోంది. మరోవైపు రూపాయి విలువ అమెరికా డాలర్తో పోలిస్తే 67 పైసలు తగ్గి రికార్డు కనిష్ట స్థాయి 87.29కి చేరుకుంది.